డిఫరెంట్ లొకేషన్స్‌లో ఒక స్పై బ్యాక్‌డ్రాప్‌లో 'సిద్ధు జొన్నలగడ్డ' గారిని కొత్తగా ప్రెజెంట్ చేస్తూ యాక్చువల్లీ మనం ఇంతకు ముందుకు ఆయన మూవీస్‌లో లైక్ 'కృష్ణ అండ్ హిస్ లీల' తీసుకోండి, 'మన వింత గాథ వినుము', 'టిల్లు', 'టిల్లు స్క్వేర్' ఈ మూవీస్ అన్నిట్లో మెయిన్‌గా లవ్ స్టోరీ ఉంటది. ఇంకా 'టిల్లు స్క్వేర్‌లో' అయితే ఇంకా టిల్లు క్యారెక్టర్ మ్యాడ్‌నెస్ ఉంటది. బట్ ఆయన అందులో నుంచి బయటికొచ్చి ఆ జోన్ నుంచి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తర్వాత 'బొమ్మరిల్లు భాస్కర్' గారి డైరెక్షన్‌లో 'బీవీఎస్ఎన్ ప్రసాద్' గారి నిర్మాణంలో చేస్తున్న మూవీ 'జాక్' ఏప్రిల్ 10థ్ రిలీజు. ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ ఎట్లుందో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ట్రైలర్‌లో నాకు బాగా నచ్చిన పార్టేంటంటే కొంచెం టిల్లులాగా అనిపించినా సరే 'సిద్ధు జొన్నలగడ్డ' గారి కామిక్ లైన్స్, హీరోయిన్‌తో ఆయనకున్న ర్యాపో, వాళ్ళ ఫాదర్‌తో, అలాగే 'ప్రకాష్ రాజ్‌తో' ఉన్న డైలాగ్, లాస్ట్‌లో మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో ఒక డైలాగ్ ఉంది. కొంచెం మోనోలాగ్ లాగా ఒక ఆల్మోస్ట్ 30 సెకండ్స్ ఉన్నట్టుంది. అది ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సీరియస్‌లీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం టిల్లు వైబ్స్ వచ్చినా గూడా నవ్వైతే ఖచ్చితంగా తెప్పించినాయి ట్రైలర్ చూసినప్పుడు. కొంచెం స్టంట్స్ ఎక్కువున్నట్టు అనిపిస్తున్నాయి ఇందులో. కొంచెం రోప్ వర్క్ కొంచెం రోప్ వర్క్ క్లియర్‌గా అనిపిస్తుంది. ఫైనల్ ఎడిట్‌లో ఉండదేమో అని నేను అనుకుంటున్నా. కొంచెం జంపింగ్ షాట్‌లు ఇవి అలా ఉన్నాయి. సీజీ వర్క్ గూడా బావుంటది మూవీలో. లైక్ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఏదో ట్రైన్ ఫైటు చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా చూపెట్టారు. చేజులు గూడా 1, 2 ఉన్నట్టున్నాయి. ఆ ట్రైన్ ఫైట్‌లో ఒక డైలాగ్ ఉంటది. నేనే ఎక్కువ మాట్లాడతా అంటే, నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవడురా నువ్వు అన్న రేంజ్‌ల. ఆ డైలాగ్ గూడా కొంచెం అంటే బాగా కనెక్ట్ అయ్యేటట్టు, ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని గూడా ఇట్లా రిజెంబుల్ చేసేటట్టు అనిపించింది. సిద్ధు గారి మూవీస్‌లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన ఒక రైటర్ గూడా బై డిఫాల్ట్ కాబట్టి, ఆయన ఇంప్రూవైజేషన్స్ మూవీకి చాలా హెల్ప్ అయితాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్యూ అండ్ ఏ సెషన్ పెట్టారు ట్రైలర్‌లో అని చెప్పుడు. 'బొమ్మరిల్లు భాస్కర్' గారు గూడా అదే చెప్పారు. దాంతో పాటు ఈ మూవీలో స్టోరీ కొంచెం గ్రిప్పింగ్ ఉంటే చాలు. ఎందుకంటే 'సిద్ధు' గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ కామెడీ వర్కౌట్ అయితే సినిమా గట్టిగా ఆడిద్ది. కామెడీ ఖచ్చితంగా వర్కౌట్ అయిద్ది అనిపిస్తుంది. బట్ యాక్షన్ పార్ట్, ఆ స్పై జానర్ అనేది ఎలా సెట్ అయ్యిద్ది, అది గాని క్లిక్ అయితే మాత్రం మూవీ పెద్ద సక్సెస్ అయితది.